చేనేత కార్మికులను ఆదుకోవటం కోసం అని చెప్పని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వీళ్ళు అధికారంలోకి రావడానికి ముందే తమ మేనిఫెస్టోలోనే తమకు గనక అధికారం దక్కితే చేనేత కార్మికులకి ఎంతో కొంత ఇన్పుట్ కాస్ట్ తగ్గించాలనే ఉద్దేశంతో వాళ్ళకి నూలు మీద వాళ్ళ ఉత్పత్తుల మీద జిఎస్టీని తగ్గించారు. అలాగే తగ్గిస్తామని అష్యూర్ చేశారు, దాన్ని అమలులోకి తీసుకొచ్చారు. వాళ్ళ పెన్షన్ ని 4,000 రూపాయలకి పెంచడం జరిగింది. ఇప్పుడు ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానానికి అనుగుణంగా ఈ రోజు నుంచి ప్రతి చేనేత మగ్గానికి 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇవ్వాలి అని చెప్పని, అలాగే ప్రతి చేనేత మరమగ్గానికి 500 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలనేది ప్రభుత్వం ఒక పాలసీ డెసిషన్ తీసుకొని దాన్ని ఈ రోజు నుంచి అమల్లోకి తీసుకొస్తా ఉన్నారు. 93,000 మంది మగ్గాలు నిర్వహిస్తున్న కార్మికులు ఉన్నారు. అలాగే సుమారుగా 11,000 మందికి పైగా మరమగ్గాలు నిర్వహిస్తున్న కార్మికులు ఉన్నారు. అంటే దాని ద్వారా సుమారుగా 104,000 చేనేత కుటుంబాలకి, అంటే ఇవాళ 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వడం ద్వారా ప్రతి చేనేత మగ్గ నిర్వహించే కార్మికుడికి సంవత్సరానికి 8,600 రూపాయల వరకు వారికి లబ్ధి చేకూరుతా ఉంటుంది. ఇదే క్రమంలో 500 యూనిట్ల వరకు ఇవాళ మరమగ్గాలకి ఉచితంగా కరెంట్ ఇవ్వడం ద్వారా సంవత్సరానికి 21,000కు పైగా వారికి కూడా సేవ్ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఆచి చికెన్ మసాలా